హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. రాష్ట్రమంతా గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నడుస్తూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున కూడా వినాయక నిమజ్జనం జరుగుతోంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం. సో ట్యాంక్ బండ్ వద్ద కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వినాయక నిమజ్జనం అది మొదలైంది. సో మనం చూస్తా ఉన్న భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తా ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చాలా పెద్ద ఎత్తున హెల్ప్ చేస్తా ఉంది. సో లోపల కూడా ఏదైనా చెత్త ఉంటే కూడా ఆ చెత్తను తీయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాలను పెట్టి ఆ వాహనాల ద్వారా కూడా చెత్తనంతా కూడా బయటికి ఏరుతా ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా సందడి వాతావరణం కనబడుతుంది ట్యాంక్ బండ్ వద్ద. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వారు కూడా ఏం చెప్తారు అసలు దీని గురించి, అసలు వారు ఎన్ని సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాన్ని పెడతా ఉన్నారు, సో పెట్టినటువంటి ప్రతిసారి వారు ఎలాంటి కోరికలు కోరుతా ఉన్నారు, సో దేవుడిని ఎంత విధంగా వారు పూజిస్తా ఉన్నారు, వాడి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈసోగూడ చెక్ పోస్ట్ లో. ఈసోగూడ చెక్ పోస్ట్. సో మీరు ప్రతి సంవత్సరం విగ్రహాన్ని పెడతారా? ప్రతి సంవత్సరం పెడతాం. సో ప్రతి సంవత్సరం విగ్రహాన్ని పెట్టి ఈ రోజు 3వ రోజు నిమజ్జనం చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. 3వ రోజు కొంచెం ఎర్లీగా వచ్చినాం కదా, బాగానే ఉంది. సో మీరు ప్రతిసారి విగ్రహం 3వ రోజు నిమజ్జనం చేస్తారా? లాస్ట్ డే చేసే వాళ్ళం, కానీ ఈ సంవత్సరం 3 days లో చేస్తున్నాం. ఎందుకు, ఏమన్నా పర్టికులర్ రీజన్? అలాగేం లేదు, అదే కొంచెం చేస్తున్నాం అంతే, ఇష్టం వచ్చింది చేస్తున్నాం అంతే. సో మీరు ప్రతి సంవత్సరం వినాయకుడిని ఏం మొక్కుతారు, అసలు వినాయకుడి యొక్క భక్తి గురించి, అంటే దేవుడి యొక్క లీల గురించి ఏం చెప్తారు? మళ్ళీ ఇంకో సంవత్సరం మంచిగా రావాలని కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, మీకు ఎలా అనిపిస్తా ఉంది వినాయకుడిని చూసినప్పుడు? వినాయకుడు అంటే మేము 20 years వరకు పెడుతున్నాము కాబట్టి మాకు ఇంకోసారి ఎట్లా మంచిగా చేస్తామని మేము ట్రై చేస్తాం అనమాట. ఈసారి కొద్దిగా తొందరగా చేసేసాము, ఇంకా నెక్స్ట్ సారి ఇంకా మంచిగా చేస్తామని మేము అనుకుంటున్నాము. सभी को मैं पीयूष करण श्रीवास्तव, मैं ईशान करण। हम लोग चार मीनार के रहने वाले हैं। यहीं पर हमारे दादा लोग से भी पहले से, अभी तो मैं 25 years का हूँ। हम लोग इतने साल से गणेश जी मैं बचपन से देख रहा हूँ, पहले भी बिठाते थे। हम लोग साल भर गणेश भगवान को बिठाते हैं घर पे। अभी 3rd day पर हम लास्ट ईयर जो गणेश जी बिठाए उसका विसर्जन करते हैं, और अभी जो नए गणेश जी है उसको हम हमारे पूजा रूम में रख देते हैं, स्थापन कर देते हैं। बस सभी से ये निवेदन है कि अभी जो गणेश विसर्जन होगा सब अच्छे से करिए। कोई भी गणेश जी को ऐसा फेंकिए मत, जो हम यहाँ टैंकमेंट पे देखते हैं। अच्छे से यहाँ पर लोग हैं उनको दे दीजिए, ये हमारी निवेदन है। धन्यवाद सभी को। हैप्पी गणेश चतुर्थी। हैप्पी गणेश चतुर्थी। हैप्पी गणेश चतुर्थी। जय बोलो गणेश महाराज की। సో చూస్తున్నారు ప్రస్తుతం అయితే మనం పీపుల్ ప్లాజా గ్రౌండ్ వద్ద ఉన్నాం. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రౌండ్ వద్ద నిమజ్జనం అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో వచ్చినటువంటి వినాయకులందరినీ కూడా లోపలికి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. సో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ GHMC వాళ్ళు కావచ్చు, అటు దీనికి సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు తగినటువంటి క్రెయిన్లు, ఎన్నైతే క్రెయిన్లు ఉన్నాయి అన్ని పాసిబుల్ క్రెయిన్స్ అన్ని పెట్టేసి కూడా ఎక్కడికక్కడ ఈ పనులు జరిగేటట్టు దాదాపు ఎవరైతే వచ్చినటువంటి భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు GHMC అధికారులు చాలా పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. సో సహకరించడమే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి హాని జరగకుండా వారికి తగినటువంటి టైంలో ఏదైతే ఇక్కడ పనులు జరగాలో ఆ పనులన్నిటి కూడా సహకరిస్తూ ఉన్నారు. సో వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడ ఎవరైతే క్రెయిన్లో ఉన్నటువంటి వారికి కాబట్టి సహకరించి దాదాపు లోపలికి ఎవరు కూడా నీళ్ళు లోపలికి అలవ లేకుండా వారు మాత్రమే లోపలికి నిమజ్జనం చేసే విధంగా ప్రతి ఒక్క ఏర్పాట్లు జరిగాయి. సో మనం చూసుకున్నట్లయితే నిమజ్జనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పీపుల్ ప్లాజా గ్రౌండ్లో ఇక్కడ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా వెహికల్స్ అన్ని ఉండే విధంగా వారికి పార్కింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చినటువంటి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ మీ నిమజ్జనం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు 3వ రోజు నిమజ్జనం జరిగింది. మళ్ళీ రానున్నటువంటి రోజుల్లో కూడా పలు రోజుల్లో నిమజ్జనం అయితే జరుగుతూ ఉంటుంది. రాష్ట్రం నలుమూలలో కూడా 3వ రోజు కూడా నిమజ్జనం అయితే చాలా అట్టహాసంగా సాగుతూ ఉంది. సో అందరికి కూడా ఎవరైతే నిమజ్జనానికి వస్తూ ఉంటారో చెరువులలో దిగకుండా ఇక్కడ వచ్చినటువంటి వారు కూడా ఈ అధికారులందరికీ సహకరించి కూడా మేము వినాయకుడిని మంచిగా నిమజ్జనం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.